అక్కకి ఏమన్నా అయితే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? అది నాకు చెప్పండి. మేమైతే ఎలాగో నిండా మునిగిపోయి మమ్మల్ని కంప్లీట్ రోడ్డు మీదకి లాగేశారండి. మేమందరం విమెన్సే కదండి. మీ ఇంట్లో కూడా అక్క చెల్లెలు, అమ్మ, ఇంకా పెద్దమ్మ వీళ్ళందరూ ఉంటారు కదా. నాకు ఒకటి తెలియక అడుగుతున్నా, మా నాన్నగారు చనిపోతే ఆయన ఇష్ట ప్రకారం సమాధి ఏదో చేసుకున్నాం మాకు నచ్చినట్టు. సమాధి ఫోటోని కూడా మీరు మీమ్స్గా వేసుకుంటున్నారంటే ఇంకా ఈ విషయం మీకు ఎంత ఎంత చులకనో నేను అర్థం చేసుకోగలను. ఆఖరికి శవం ఫోటో కూడా మీరు మీమ్స్గా తయారు చేసుకొని వేసుకుంటున్నారు. నేను మీకు చెప్తున్నాను, మాకు సపోర్ట్ కావాలి, మేము ఆడవాళ్ళము, మాకు ఈ పరిస్థితిలో ఉంది, మిమ్మల్ని అడుక్కుంటున్నాం, మీమ్స్ వేయొద్దు, ట్రోల్స్ వేయొద్దని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ఇంకా ఇప్పుడు ప్రోడక్ట్ ఆర్డర్ చేశారు, కొంతమంది ఏమో వ్యూస్ కోసం వచ్చేసి మా ఇంట్లో తన్నారు, నన్ను కొట్టారని ఇంకొకరు, అలా పెడితే వ్యూస్ వచ్చేసి అందరూ చూసేస్తారని ఇంకొకరు, అని వాంతు కక్కేస్తున్నట్టు ఇంకొకరు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో అండి. ఒక కస్టమర్కి నిజంగా నచ్చకపోతే మీరు కొన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఇది నచ్చలేదు, మేము ఇలా మాకు ఈ ప్రోడక్ట్ క్వాలిటీ నచ్చలేదంటే మేము రీఫండ్ ఆర్ వేరే ప్రోడక్ట్ ఏదో ఒకటి సొల్యూషన్ చెప్తాము. మీరు అంత అంత దిగజారిపోవడం నాకు ఎందుకు అర్థం కావట్లేదు. వీడియో